జై గురుదేవ్. మనము ఆహారం ద్వారా మనలో ఉన్న భగవంతునితో కూడా సంబంధం ఏర్పరచుకొని, మనం ఆరోగ్యంగా జీవిస్తూ, మన ఇంటిల్లిపాదిని కూడా ఆరోగ్యంగా ఉంచుతూ, రాబోయే తరాన్ని కూడా అందరూ ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాను నేను. నేను ఈ ఫుడ్ థెరపీలో భాగంగా ఆయుర్వేదాన్ని టీచ్ చేస్తాను. ఆయుర్వేద ఫ్యాకల్టీ నేను. ఆయుర్వేదము అంటే దాంట్లోనే అర్థం తెలిసిపోతుంది. ఆయుష్‌కు సంబంధించిన వేదము అని. ఈ ఆయుర్వేదము మనము అవగాహన చేసుకోవటం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆయుర్వేదము అంటే ఏంటి? నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ అని మన భారతీయ ఋషులు మనకందించారు. ఈ నాలెడ్జ్ ఈ అందించిన నాలెడ్జ్‌ని మనము ఎంతో సరళమైన భాషలో ఈ క్లాసెస్‌లో చెప్పుకోబోతున్నాం. ఇందాక శ్రీలక్ష్మి గారు చెప్పినట్టు మనకు ఆహారం అనేది బేసిక్ థింగ్ కదా! ఆ ఆహారాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ప్రతిరోజు మనకి ఆహారము అవసరమే. అది లేకపోతే మన ప్రాణ పనిచేయదు కూడా కదా! మన ఫిజికల్ బాడీ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం కంపల్సరీగా తీసుకోవాల్సిందే. కానీ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము? ఎంత ఆహారం తీసుకోవాలి? ఏమి తీసుకోవాలి? ఎలాంటి కాంబినేషన్స్‌తో తీసుకోవాలి? ఎలాంటి పదార్థాల్ని మనం కలపకూడదు? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ కోర్సులో నేర్చుకుంటాం మనము. ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళాలన్నా ఫిజికల్ బాడీ అనేది మనకు కంపల్సరీ ఆరోగ్యంగా ఉండాలి. అదే తెలుసుకుంటున్నాం. డైలీ లైఫ్‌లో మనం అంత అవస్థలు పడుతూ ఉంటాం. ఈ నొప్పి, ఆ నొప్పి, ఈ బాధలు, ఆ బాధలు. అలాంటి వాటికంతా కూడా మనం వంటింట్లో ఉన్న అంటే ప్రకృతిలో మనకు అందించిన పదార్థాలతోనే మనము క్యూర్ చేసుకోగలిగితే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రస్తుత కాలంలో ప్ర 50 సంవత్సరాల కిందటైతే ఈ మాటలు వినలేదు. షుగర్ కంప్లెయింట్ అని, డయాబెటిక్ అని, బీపీలని, షుగర్‌లని, లివర్ ప్రాబ్లమ్స్ అని, పీసీఓడీలని ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వింటూ ఉన్నాం మనము. అయితే ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్‌ని రాకుండా మనం ఇంట్లో ఉన్న ఫుడ్డునే సూపర్ ఫుడ్‌గా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు అందరూ చపాతీలు, రోటీలు గోధుమ పిండితో చేసుకోవటం మొదలెట్టారు. అన్నం మానేసి ఈ చపాతీలు, రోటీలు తింటం మొదలెట్టాం కదా! అయితే ఆ చపాతీలు అవి తినటం వల్ల మన షుగర్ తగ్గుతోందా? ఆలోచించండి. దాన్నే మనం సూపర్ ఫుడ్‌గా మార్చేసుకుంటే ఎలా ఉంటుంది? 5 కిలోల గోధుమలకి 1 కేజీ ఆహ్, మామూలు శనగలు, నాటి శనగలంటాం కదా! ఆ నాటి శనగలు వాడటం వల్ల కలిపి మరపట్టించుకొని మనం చపాతీలు, రోటీలు చేసుకోవటం వల్ల దాన్ని సూపర్ ఫుడ్‌గా మార్చుకోవచ్చు. అందులో బి1, బి12 ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. మొత్తం అలాగే మన శరీరానికి తెలిసినా తెలియకపోయినా ఆ పదార్థాలు మనకు అందిపోతాయి. కాబట్టి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా బాగుంటుంది. అలా ఎన్నో రకమైన విషయాల్ని మీరు ఈ క్లాస్‌లో నేర్చుకోగలుగుతారు. ఇక గురువుగారు అందించిన పరమపూజ్య గురుదేవులు అందించిన దైనందిక చర్య, మనం ఎలా స్నానం చేయాలి? ఎలా భోజనం చేయాలి? ఎంత తినాలి? అనేది ప్రతి ఒక్కళ్ళకి డౌట్ ఉంటుంది. అది ఎంత తినాలి? ఏమి తినాలి? ఎలా తినాలి? అనే విషయాల్ని భోజనం చేస్తున్నప్పుడు చక్కగా మనము మన భోజనం ప్లేట్‌లో ఎలా యంత్రం ద్వారా ఉంగరపు వేలితో నీటితో తడిపిన ఉంగరపు వేలుతో మనము యంత్రం ఎలా వేసుకోవాలి? ఆ యంత్రం వేసుకున్నాక మన శరీరంలోని ఎలా ఆహుతులు వేసుకోవాలి? ఈ ఆహారం ఎలా తీసుకోవాలి? మన పొట్ట నుంచే కదా అన్ని జబ్బులు వస్తాయి. అనారోగ్యమైన, ఆరోగ్యమైన మనం తీసుకునే ఆహారం వల్లనే వస్తుంది. కాబట్టి మన మానసిక స్థితి ఎలా ఉండాలి? ఎలా ఆహారాన్ని లోపలికి తీసుకోవాలి? ఎలా యంత్రం వేసుకోవాలి? ఎలా ఆహారం తీసుకోవాలి? ఎలా ఆకుతులు వేసుకోవాలి? మనం వండిన పదార్థాన్ని బలివైశ్య ప్రక్రియ ద్వారా ఎలాగా సూక్ష్మ స్థితిని పొంది అందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించొచ్చు. అది ఒక చిన్న యజ్ఞ విద్యలాగా మనము ఫలితాన్ని అందించవచ్చు అందరికీ అనేది ఇలాంటి ఎన్నో విషయాల్ని మీరు నేర్చుకోగలుగుతారు. ఇంకా మీరందరూ చక్కగా ఒక టిప్ ఏంటంటే ఇందాక ఒక టిప్ ఇచ్చాను. ఇంకో టిప్ ఏంటంటే మనం ఫంక్షన్స్‌కు, పెళ్ళిళ్ళకి, గెట్ టుగెదర్స్‌కి వాటన్నిటికి వెళ్తూ ఉంటాం. అక్కడ ఏం చేస్తాము వేడి వేడి పదార్థాల్ని చక్కగా వెరైటీ వెరైటీ అంతా తినేస్తూ ఉంటాము.
ఎంజాయ్ చేస్తాం కూడా. ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎందుకలా ప్రాబ్లమ్ వచ్చింది అని ఆలోచిస్తే, అక్కడ వేడి వేడి పదార్థాల్ని మరియు చల్లటి ఐస్ క్రీమ్‌ని మనం కలిపి తినటం వలన ఆ ప్రాబ్లమ్ వస్తుంది. అలా విరుద్ధ స్వభావం ఉన్న పదార్థాలను తినటం వల్ల ఎలాంటి జబ్బులొస్తాయి? దానికి విరుగుడుగా మనం ఏం తినాలి? అనేది మీకు ఈ కోర్స్‌లో అందించబడుతుంది. అయితే ఈ టిప్ చెప్పేస్తున్నాను నేను. అలా ఫంక్షన్స్‌కు వాటికి వెళ్ళినప్పుడు మీరు చక్కగా ఇంటికొచ్చాక వేడి వేడి నీళ్లు కాచి, బాగా మరిగించి దాన్ని ఒక గ్లాస్‌లో వేసుకొని, అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, సిప్ తీసుకుంటూ, ఆ కాఫీ, టీలా ఎలాగైతే తాగుతామో అలా తీసుకోవటం వల్ల మీకు ఆ వాత దోషం అనేది పోతుంది. ఓకే. ఇలాంటి ఎన్నో విషయాల్ని మీరు ఈ కోర్సులో మీకు అందించగలుగుతాము. అందరూ చక్కగా జాయిన్ అవ్వండి. ఈ జ్ఞాన విజ్ఞానాన్ని గురువుగారు అందించారు మనకి. ఆ గురువుగారు అందించిన జ్ఞానాన్ని మీరందరూ కూడా నేర్చుకొని, అందరూ సుఖంగా, హాయిగా, సంతోషంగా ఉండాలని, అహం బ్రహ్మాస్మి అంటాం. ఆ లోపల ఉన్న భగవంతుడితో మనం కూడా సంబంధం ఏర్పరచుకొని, ఆధ్యాత్మికంగా ముందుకెదగాలని, పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై గురుదేవ్.